ఓం నమో నారాయణాయ నమో నమః. శ్రీ మహావిష్ణవే నమో నమః. ఈరోజు ఉదయమే స్వామివారి దేవతా కైంకర్యానికి ప్రయాణమయ్యి మహాగణపతి పూజా కార్యక్రమంలో మహాగణపతిని ఆరాధన చేస్తూ, అలాగే విజయదుర్గి, మహాలక్ష్మి, సుదర్శన దేవతల్ని ఆరాధన చేస్తూ, ముఖ్యంగా ఆ ఇంటి యజమాని క్షేమంగా ఉండాలని, సమస్తమైన దోషాలన్నీ పరిహారం కావాలని ప్రార్థన చేస్తూ, ఆదిత్యాది నవగ్రహ దేవతా కలశారాధన సూర్యచంద్ర అంగారక బుధ బృహస్పతి శుక్ర శనేశ్చర రాహు కేతు ఆదిత్యాది నవగ్రహ దేవతా పూజ మరియు హోమాలు, విశేషమైన యజ్ఞము, ఆ వేదమంత్రాలే విశేషమైన శక్తి, ఆ చైతన్యాన్ని ఇస్తాయి. భగవంతుణ్ణి అందరూ ప్రార్థన చేసుకోండి. ఎలాంటి వారికైనా నరదృష్టి ఉంటుంది. ఆ నరదృష్టి పరిహారానికే సుదర్శన దేవతారాధన. ముఖ్యంగా ప్రతి ఇంటిలోనూ దేవతా కార్యక్రమం చేసేదాని వల్ల సుఖము, శాంతి, మనశ్శాంతి, అలాగే అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు ప్రాప్తి అవుతాయి. భగవంతుని ఆరాధనే సర్వశ్రేష్టము. భగవంతుని ఆరాధన చేసేదాని వల్ల విశేషమైన శక్తి ప్రాప్తి అవుతుంది. విశేషమైన శక్తి ఆ భగవంతుని ఒక అనుగ్రహం అన్నమాట. దేవతారాధన సనాతన ధర్మం అంటేనే భగవంతుని ఆరాధన. భగవంతుని ఆరాధన అంటేనే సనాతన ధర్మం. భగవంతుని ఆరాధన చేసేదాని వల్ల సమస్తమైన ఆరోగ్య ప్రాప్తి అవుతుంది. నమో నమః. సుదర్శనాయ విద్మహే మహాజ్వాలాయ ధీమహి తన్నో చక్ర ప్రచోదయాత్. సర్వే జనో